దేవుని రాజ్యానికన్నా వెళ్ళాలి, పాతాళానికన్నా వెళ్ళాలి. ఇప్పుడు మనం దేవుని రాజ్యానికి వెళ్ళడానికే దేవుని సంఘములో ఉన్నాము. నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొంది సంఘ సభ్యుడైన ప్రతివాడు దేవుని బిడ్డ. ఆయన వాడు, ఆయనకు చెందినది. ఆయన భద్రపరుస్తాడు, ఆయన లేపుతాడు, ఆయన తీసుకెళ్తాడు. ఆయన అందుకే అన్నారు, నేను మరలా మీ కొరకు వస్తాను, మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ కొరకు వచ్చిన ప్రాణం పెట్టిన వాడిని మిమ్మల్ని ఎందుకు వదిలిపెడతాను, మిమ్మల్ని వచ్చి మీకు మహిమా శరీరం ధరింపజేసి నాతో పాటు ఉండకు తీసుకెళ్తాను. చూడండి, ప్రభు యొక్క ప్రేమ, కన్సర్న్, శ్రద్ధ ఎంత గొప్పదో చూడండి. ఆయన వచ్చి మన కొరకు ప్రాణం పెట్టిన సంగతి పూర్వకాలంలో జరిగింది, కానీ ఇప్పుడు మన కళ్ళ ముందే మన కొరకు రాబోతాడు ఆయన. లేకపోతే మనం మరణించినప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని సన్నిధిలో నిత్యం ఆయనతోనే ఉంటాము. మరణము ఓడిపోయింది, పాపము పరిహరించబడింది, ధర్మశాస్త్రము నెరవేర్చబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహిస్తున్నాడు దేవుడు. వీటన్నిటిలో జయం అనుగ్రహించబడింది మనకు జయం ఎలా వచ్చింది? యేసు వలన వచ్చింది. మనకు మరణం అంటే ఎందుకు భయం లేదు? యేసు మరణాన్ని ఓడించాడు కాబట్టి. మనం పిరికి వాళ్ళం కాదు. మనకు పాపం అంటే భయం ఎందుకు లేదు? మన పాపములన్నీ తీసివేయుటకు యేసు ఆయన మన కొరకై మన పాపములకు ఆల్రెడీ శిక్ష భరించాడు కాబట్టి. ధర్మశాస్త్రం మనం నెరవేర్చగలమా? లేదు, కానీ ఆయన నెరవేర్చాడు కాబట్టి వీటన్నిటిలో అత్యధికమైన విజయం మనకిచ్చాడు ప్రభు. కాగా ఇప్పుడు చెప్తానమాట, ఇది బ్యాక్గ్రౌండ్. కాగా మనకు మరొక జీవితం ఉంది, కంగారు పడొద్దు, ఏది మనల్ని ఆపలేదు. మనం దేవుని రాజ్యానికి వెళ్తాం, మహిమలో ఉంటాము, మహిమ రాజ్యంలో మహిమ శరీరం దాల్చుకొని ఉంటాము. కాబట్టి మీరేం చేయండి లోపు 58వ వచనం మనల్ని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు సంఘం దేవుడు ఏం చేశాడో ప్రభు ఏం చేశారో చెప్పి, ఇప్పుడు మీరేం చేయాలంటే ఆయన నమ్ముకున్న బిడ్డలు ఆయన వారు కాబట్టి, ఈ నిరీక్షణ మీకు ఉంది కాబట్టి ఎవడో పునరుద్ధానం లేదంటే నమ్మకండి. యేసు మరణాన్ని జయించాడు, పాపాన్ని పరిహరించాడు, ధర్మశాస్త్రం నెరవేర్చాడనే సత్యాన్ని మీలో నిలబడనివ్వండి. నిలకడగా ఉండండి. ఓకే, నిలకడగా మీరు ఉండండి. ఈ సత్యంలో నిలకడగా ఉండండి, ఈ సువార్తలో నిలకడగా ఉండండి, వాక్యములో నిలకడగా ఉండండి. నిలకడగా ఉంటూనే ఓ పని చేయండి. ఏంటట? ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థము కాదని ఎరిగి. సంథింగ్ యు మస్ట్ నో. నీవు తెలుసుకోవలసింది ఒకటి ఉంది. ఏంటంటే, గాడ్ డస్ నాట్ వేస్ట్ ఎనీథింగ్ డన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నువ్వు చేసింది ఏది దేవుడు వ్యర్థం చేయడు. క్రీస్తు కొరకు, క్రీస్తును బట్టి, క్రీస్తులో నీవు చేసింది ఏది వ్యర్థమైపోదు. నీ కొరకు నువ్వు చేసింది వ్యర్థమైపోవచ్చు, నువ్వు ఇతరుల కొరకు చేసింది వ్యర్థమై